YM6 న్యూస్కి స్వాగతం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా నిర్వహించినట్లుగానే ఈ సంవత్సరం కూడా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ సోదరీమణులందరూ ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలలో పాల్పంచుకున్నారు. వేడుకలలో పాల్గొన్న సోదరీమణులు ఆటపాటలతో సంబరాలను నటించారు. ఈ వేడుకలలో పాల్గొన్న సోదరీమణులతో పాటు మహిళలందరికీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆటల పోటీలలో పాల్గొన్న వారందరికీ ఎమ్మెల్యే బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలపడాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఎంచుకొని మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారని, ఎన్నో ఏళ్ల నుంచి తాను కూడా వ్యక్తిగతంగా మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంల ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నారని తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలపడినప్పుడే కుటుంబాలు బాగుంటాయని, తద్వారా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మహిళల అండదండలు తనకు అందించాలని మరొకసారి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళలు, కంటోన్మెంట్ నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అసలు మధ్యలో నుంచి వెళ్ళకూడదు.
మీడియా మిత్రులకి నమస్కారం. ఇక్కడ విచ్చేసిన అందరు మహిళలకి మహిళా దినోత్సవ శుభాకాంక్ష. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. మొత్తం కంటోన్మెంట్ లో చాలా ఏరియాల నుంచి మహిళలందరూ ఈ రోజు వైస్రాయ్ గార్డెన్ లో ఏదైతే మహిళా దినోత్సవ వేడుకలు ఏర్పాటు చేశామో అందులో అత్యధిక శాతం మహిళలు పాల్గొని ఈ రోజు చాలా సంతోషం. చాలా రకమైన పోటీ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. మహిళలందరూ ఈ పోటీ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ సంతోషం వ్యక్తం చేసి అందరూ కూడా 3 గంటల సేపు ఎంతో సంతోషంగా డాన్సుల రూపంలో కావచ్చు, మ్యూజికల్ చైర్స్ కావచ్చు, ఒక బెలూన్ నుంచి కూడా గేమ్ ఉండే అన్ని గేమ్స్ లో బాగా ఆడి వాళ్ళ సత్తాని ఇలా కనబరిచారు. వాళ్ళ టాలెంట్ అంతా బయటికి తీశారు. డాన్స్ రూపం కావచ్చు, అన్ని ఆటలలో కూడా మహిళలు లేకుంటే సృష్టి లేదు. ఈ రోజు మనం ఈ భూమి మీద బతున్నామంటే కూడా మన బరువంతా మోసేది భూతల్లి, వారు కూడా మహిళనే. పైన ఉండేది కూడా సృష్టి మొత్తం నడిపించినది కూడా అర్ధనారీశ్వరుడు అనేసి మన శివుడు కూడా మనకు తెలిసింది. మహిళ పార్వతమ్మ లేకుంటే సృష్టి నడుస్తలేదు. ఏ రకంగా చూసినా మహిళలే. ఇప్పుడు మనం అందరం జర్నలిస్ట్ కావచ్చు, నేను ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ ఉన్న సోదరులు ఎవరు కూడా సంతోషం అంటే దినరీత్యలో మన మహిళా మండలి లేకుంటే మనమే లేము. అన్ని విధంగా మహిళలే మూలం కాబట్టి ఈ వేడుకలు జరపడం, మహిళా దినోత్సవ వేడుకలు వీరందరినీ గౌరవించాలి. ఒక ఉమెన్స్ డేనే కాదు, ప్రతిరోజు గౌరవించాలి. ప్రతిరోజు వాళ్ళు లేకుంటే మనం లేము. కింద భూమి కావచ్చు, పైన ఆకాశం మీద దేవత కాసి మహిళలు లేకుంటే ఉండరు. కాబట్టి మనమందరము మహిళలను అనిత్యం గౌరవించాలి. ఎక్కడైతే మహిళలను పూజిస్తారు, గౌరవిస్తారో అక్కడే దేవతలు ఉంటారు. అది దాన్ని భావించి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మహిళలు బాగుంటే కుటుంబాలు బాగుంటాయి, సమాజం బాగుంటే తెలంగాణ రాష్ట్రం బాగుంటుందని ఏ పథకం పేరు పెట్టినా, పథకం ఇంప్లిమెంట్ చేసిన ప్రతి పథకం పేరు మహిళల పేరే. గృహలక్ష్మి కావచ్చు, మహాలక్ష్మి అని పేరు పెట్టడం, మహిళలందరినీ మహాలక్ష్మి చేయాలి, కోటీశ్వరుని చేయాలని కూడా వాళ్ళ ఆలోచన ఆకాంక్ష ఉంది. కానీ అవన్నీ నెరవేరాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ రోజు నేను ఎమ్మెల్యే బాధ్యతలు నిర్వహిస్తున్నా అంటే కూడా అత్యధిక శాతం మా మహిళలే సహాయ సహకారాలు అందించి ఆశీర్వాదించినందుకే నేను మొదటి నుంచి వారు నాతో ఉన్నందుకే సాధ్యమైంది. కానీ ఎల్లప్పుడూ మహిళలందరూ సంతోషంగా ఉండాలి. ఏ విధంగా అయితే ఈ రోజు సంతోషంగా ఉన్నారో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.